City. Radio City. Love Shots on Radio City 91.1 FM. ఇది ఒక అమ్మాయి వ్యధ. నాకు ఇంతకు ముందే పెండ్లై విడాకులు తీసుకున్నాను. తరువాత నా చిన్ననాటి స్నేహితుడికి దగ్గరయ్యాను. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నా. ఈ మధ్య తను నన్ను దూరం పెడుతున్నాడు. ఏంటి, ఏమయ్యింది అని అడిగితే మన పెండ్లికి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు అన్నది అతని సమాధానం. ఆ మధ్య తను నా స్నేహితురాలికి ఐ లవ్ యూ చెప్పాడట. నిలదీస్తే అవును, తను నాకు నచ్చింది, ప్రపోజ్ చేశా, అయినా అది నా వ్యక్తిగతం అని దబాయిస్తున్నాడు. నేనతన్ని మర్చిపోలేకపోతున్నాను. నా సమస్యకు పరిష్కారమేంటి? మిత్రమా, ప్రశ్నలోనే మీ బాధ, భావోద్వేగాలు అర్థమవుతున్నాయి. సహజీవనం అనగా లివింగ్ టుగెదర్ అనేది ఇద్దరి యాక్సెప్టెన్స్ తోనే జరుగుతుంది. ఆ బంధంలోకి వెళ్లే ముందు తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడా, లేదా కేవలం అట్రాక్షన్ కి గురై మీరే ఒప్పుకున్నారా? అప్పుడలా చెప్పి ఇప్పుడు మాట మారిస్తే మాత్రం అతడిదే తప్పు. మీ స్నేహితురాలికి ప్రపోజ్ చేయడం, నిలదీసినప్పుడు అది నా పర్సనల్ అని దబాయిస్తూ సాకులు చెప్పడం అతడి ఆలోచనేంటో తెలియజేస్తున్నాయి. అయినా మీరు అతన్ని ప్రేమిస్తున్నా అంటున్నారు. అలాంటి వ్యక్తి మీకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మీరంటే ఇష్టమే లేనప్పుడు మీ కష్టాల్లో తోడుంటాడా? అది గమనించండి. బయటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచిస్తే మానసికంగా, శారీరకంగా సమస్యలు ఎదురవుతాయి. అవన్నీ మర్చిపోయి మీ కెరియర్, జీవితం మీద దృష్టి పెట్టండి. మానసిక ప్రశాంతత కోసం రోజు మెడిటేషన్ చేయండి. మంచి ఆహారం తీసుకోండి. అలాంటి మోసగాడిని వదలకూడదు. అతడు మరొకరిని మోసం చెయ్యకూడదు అని భావిస్తే మాత్రం తగిన ఎవిడెన్సెస్ సిద్ధం చేసుకుని లీగల్ గా ముందుకెళ్ళండి. మీ కష్టాల్లో తోడుండే స్నేహితులు, బంధువులకు దగ్గరవ్వండి. ఇంత జరిగినా అతడిని మర్చిపోలేను అనుకుంటే ఒక స్నేహితుడిలా మాట్లాడితే సరిపోతుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. మీ జీవితానికి మీరే ముఖ్యమైన వ్యక్తి. అలవాట్లు, ఆలోచనల్లో మార్పుతో మీ జీవితం మారుతుంది. ఆల్ ద బెస్ట్. Radio City Podcast.